విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దృష్టి సారించారు. ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి మత్స్యకార సంఘాల నాయకులు, ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ల ప్రతినిధులను కలిసి స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం మత్స్యశాఖ అధికారుల కోసం ఈ ఫిషింగ్ హార్బర్ ను నిర్మించడం లేదని స్పష్టం చేశారు. మత్స్యకారుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో అవసరమైతే డిపిఆర్ లో మార్పులు చేసేలా కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లి కృషి చేస్తారని చెప్పారు. వర్షం పడినా ఎండ వచ్చినా అయిపోయేటట్టు డొమెస్టిక్ మార్కెట్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఇక్కడ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం మనం. ఈ ఫిషింగ్ హార్బర్ని మోడర్న్ ఫిషింగ్ హార్బర్, మెగా ఫిషింగ్ హార్బర్గా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రిగా బహుశా 2022 బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. దేశవ్యాప్తంగా 5 మెగా ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణానికి ఎంచుకుంటే అందులో ఒకటి విశాఖపట్నంలో దాదాపుగా 150 కోట్ల పెట్టుబడితో చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అనేక ప్రణాళికలు వేసుకోవటం జరిగింది. నేను దాదాపుగా 8 నెలల క్రితం ఇక్కడికి సందర్శన కోసం కూడా రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బోట్ అసోసియేషన్స్ వారందరితోనూ, ఫిషర్మెన్ గ్రూప్స్తోనూ మాట్లాడటం జరిగింది. వారు అనేక అంశాలు చెప్పారు. బహుశా ఇవే అంశాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి, మత్స్యశాఖ దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. కానీ ఈ 150 కోట్లతో అత్యద్భుతంగా డెవలప్ అయ్యే ఫిషింగ్ హార్బర్లో ఏ అంశాలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఫిషర్మెన్ వారి సూచనలని పట్టించుకోలేదని ఈరోజు వారు చాలా ఆందోళన చెందుతున్నారు. మరి పూర్తి జీవనోపాధిగా ఇక్కడ మెగా ఫిషింగ్ హార్బర్లో ఉన్న వాళ్ళ అవసరాలను తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ని నమోదు చేసి పంపించడం ఒక రకంగా పొరపాటు. ఆ పంపించిన డిపిఆర్నే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి నిర్మాణం చేపట్టింది. చాలా చక్కటి అంశాలు ఉన్నాయి ఈ కొత్త ఫిషింగ్ హార్బర్లో. కానీ స్థానికంగా ఇక్కడ పనిచేసేటువంటి అసోసియేషన్స్, బోట్ ఆపరేటర్స్ కానివ్వండి, ఫిషర్మెన్ అసోసియేషన్స్కి వారికి ఉన్న సమస్యలు ఏమాత్రం తీర్చేవిగా ఇందులో అనేక అంశాలు లేవు. సో కాబట్టి ఈరోజు అన్ని అసోసియేషన్స్కి సంబంధించిన వారు నన్ను కలవటం జరిగింది. నేను కొత్త చైర్మన్గా వచ్చినటువంటి పోర్ట్ చైర్మన్ గారితో మాట్లాడి, పోర్ట్ అధికారులతో మాట్లాడి, ఎందుకంటే ఈ నిర్మాణాన్ని అంతా కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కింద ఈ మెగా ఫిషింగ్ హార్బర్, ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పోర్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కనుక వారి ద్వారా చేపట్టడం జరుగుతోంది. సో ఇక్కడ అసోసియేషన్స్ స్థానికంగా అధికారులను ఎవరినైనా కలిసినా కూడా మత్స్యకారులు ఎవరు కూడా పెద్దగా, మత్స్యకార శాఖ వారు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ఈరోజు నేను ప్రత్యేకంగా ఫిషింగ్ హార్బర్ మరొకసారి సందర్శించి అందరితో మాట్లాడి స్థానిక పరిస్థితుల్ని తెలుసుకొని అవసరమైతే డిపిఆర్లో మార్పులు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరికీ ఉపయోగపడేలా అధునాతనమైనటువంటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరగాలని, ఇది కేవలం ప్రభుత్వాల కోసం, అధికారుల కోసం నిర్మించే ఫిషింగ్ హార్బర్ కాదు. ఇది ఇక్కడ ఎక్స్పోర్ట్ మార్కెట్తో పాటుగా డొమెస్టిక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు నేను అధికారులకు సూచించడం జరుగుతోంది. సంబంధించినటువంటి సవరణలు చేసి కొత్త ప్రతిపాదనలు కేంద్రం దగ్గరికి పంపాక వెంటనే వాటికి కూడా మరి మంజూరు లభించేలా నా వంతు కృషి చేస్తాను. ఇది విశాఖపట్నంలో ఒక మోడల్ ఫిషింగ్ హార్బర్గా తయారవ్వాలి తప్పితే నిరుపయోగం కాకూడదు. పక్కనే ఒక అధునాతన బిల్డింగ్ చూసా పోయినసారి వచ్చినప్పుడు 1 సంవత్సరం క్రితం. ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ సరిగ్గా లేదని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టారు.